శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములు ఆనువేళ బాల్యాంక విచేష్ట తొండమునల్ ఔవలిచం కబళింపబోయి ఆవంక కుచంబుగానక అభివల్లభ హారముగాంచి మృణాళాంకుర శంకనంటడు గజాస్యుగల్తు అభీష్ట సిద్ధికై. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి కుచినయమ్మ తన్నులో నమ్మిన వేపుటమ్మల మనముల ఉండెడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధినిచుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శారద నీరదే ఘనసార పటీర మరాళ మల్లికార తుషార పేన రజతాచల కాశఫణీస కుంద మందార సుధాపయోధి సీతావర వాగిని శుభాకార కలుపు మదిగా నగనడు కల్గు భారతి. యవ్వని చేయజన్యం సుజగము చేత్తో కంటే యవ్వనిలో పలనుండు లీనమై యవ్వని యందు బిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణం వేడదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా
యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే నిధయే సర్వ విద్యా భిషజే భవరోగిణా గురవే సర్వలోకానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. పిలిచిన పలికడి అమ్మ మన అందరి గృహాలను పరమ పావనం చేసేటటువంటి అమ్మ, మాన్యులు పితృతుల్యులు శ్రీ చందోలు రాఘవ నారాయణ శాస్త్రి గారి పదపీఠి మీద ప్రతిష్ఠితమై ఉన్నటువంటి అమ్మ బండ్లమ్మ శ్రీ బగళాముఖి అమ్మవారి కృపా కటాక్షం మన అందరి మీద నిరంతరం వర్షించాలని అమ్మవారి చరణార విందాలకు సభిక్తికంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అయ్యలారా, అమ్మలారా, వేదికను అలంకరించిన పెద్దలారా, సుఖాసీనులైన భక్త వర్యులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సులతో అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను. పెద్దలు నాకు అనుగ్రహించినటువంటి సమయం 1 గంట. సమయ పాలనను పాటిస్తూ ఖచ్చితంగా 1 గంటలో ఈ కార్యక్రమానికి ముగింపు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఉగాది, ఉగానికి ఆది, అదే మనందరికీ నూతన ఉగాది సంవత్సరాది. ఈ సంవత్సరాది పర్వదినం మనందరి హృదయాలలో ఆనందాతిరేకాలను, సంతోష సౌభాగ్యాలను ప్రసాదించాలని మనసారా వేడుకుంటూ, ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందు పరివేష్టితులై ఉన్నటువంటి వాళ్ళు అంతా విజ్ఞులు, పెద్దలు, పుర ప్రముఖులు, రాజనీతిజ్ఞులు. మీ అందరికీ తెలియని విషయం కాదు. కానీ ఈరోజు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉగాది పంచాంగ శ్రవణం చేయాలి అని వేదోక్తంగా అనూచానంగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి ఆ సాంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారి అనుగ్రహంతో ఈనాడు ఈ వేదిక మీద ఈ మధుర క్షణాలను గడిపే భాగ్యాన్ని నాకు ప్రసాదించినటువంటి ఈ దేవస్థాన పాలక మండలికి, కార్య నిర్వహణాధికారి శ్రీ ఘంటసాల నరసింహమూర్తి గారికి, ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకు అందరికీ మరొక్కసారి ముందుగా కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తూ, పెద్దలారా, ఈరోజు ఉగాది యుగమునకు ఆది. ప్రతి పండుగ మనము ఒక ఇష్టదేవత ప్రార్థనతో, ఇష్టదేవత పూజతో ప్రారంభం చేసుకుంటూ ఉంటాం. అది మనకు వచ్చినటువంటి ఆనవాయితీ. వినాయక చవితి ఆ రోజు మనం ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని విఘ్న వినాయకుడికి ప్రార్థన చేస్తాం. ఎటువంటి ఆటంకాలు లేకుండా మన జీవితం సాఫీగా సాగిపోవాలి అనే కాంక్షతో వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. అలాగే శ్రీరామ నవమి, శరన్నవరాత్రులు, దసరా నవరాత్రులు
దీపావళి పర్వదినం, శ్రీకృష్ణాష్టమి, నాగుల చవితి, అట్లా తద్దే, ఇలాగా మన హైందవ సాంప్రదాయంలో అనేక పండుగలు మనలో సమ్మిళితమై ఉన్నాయి. కానీ వాటన్నింటికీ భిన్నంగా ఈరోజు మనం ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈనాటి ఈ విశేషమైనటువంటి పూజ దివసమున ఒక ప్రత్యేకమైనటువంటి దేవతకే ఆరాధన అనేటువంటిది లేదు. ఎవరికి ఇష్టమైనటువంటి దేవతను వాళ్ళు పూజించుకోవడం ఆనవాయితీ. అయితే ఈ ఉగాది పండగకు ఆలంబనమైనటువంటిది కాలం. కాలో దురతిక్రమణీయ అన్నాం. కాల గణన చేతనే ఈ పండగకు ప్రాధాన్యం ఇచ్చాం మనం. ఇప్పుడు మనమంతా ఆంగ్ల గ్రిగేరియన్ క్యాలెండర్ ఆ దృష్టిలో ఆ జ్ఞాపకాలతో సెల్ ఫోన్లో అదే, వాట్సాప్లో అదే, యూట్యూబ్లో అదే, ఎక్కడ చూసినా ఆంగ్ల వానము, ఆంగ్ల క్యాలెండర్లు ఇవే చూస్తూ ఉన్నాం. కానీ మన ఇళ్లలో జరిగే ఏ పూజాది కార్యక్రమమైనా, ఏ శుభకార్యమైనా, ఏ అన్నప్రాసనమైనా, ఏ నామకరణోత్సవమైనా, వివాహమైన, గృహప్రవేశమైనా ముందుగా మనం కలిసేది పురోహితుణ్ణి. అయ్యా ఎప్పుడు మంచి రోజు అని అడుగుతున్నాం మనం. ఏది ముహూర్తము? మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంటికి గృహప్రవేశం చేయాలనుకుంటున్నాం. పంతులు గారు, కిషోర్ గారు, శర్మ గారు ఎప్పుడండి మంచి ముహూర్తం అని పూజారి గారిని, అయ్యవారిని, పురోహితుల్ని అడుగుతున్నాను తప్ప గ్రిగేరియన్ క్యాలెండర్ని అడగడం లేదు. అందుకే ఈ ఉగాదికి అంతటి ప్రాముఖ్యత సమకూరింది. కాలాన్ని మనం యుగ అంటే జంట, రెండు అని, నీ పాద యుగళంబు అంటున్నాం అమ్మవారిని. యుగ అనగా ఇక్కడ జంట రెండు, ఉత్తరాయణము, దక్షిణాయనము. ఈ ఉత్తరాయణ దక్షిణాయనాన్ని మనం ఎలా లెక్కిస్తున్నామంటే కేవలము కాలాన్ని ఆధారంగా చేసుకొని ఆ కాలము యొక్క సంపూర్ణమైన మూర్తిమత్వాన్ని మనకు విశదపరిచేదే పంచాంగం. పంచాంగ దేవతకు 5 అంగాలు ఉన్నాయి. మనకు కూడా 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కరణేంద్రియాలు అంటున్నాం మనం. పంచభూతాలు అంటున్నాం, పంచ తన్మాత్రికలు అంటున్నాం. అలాగే పంచాంగాలు. పంచాంగమూర్తి యొక్క 5 అంగాలు. అలాంటి పంచాంగాన్ని ఈరోజు మనం పూజించి ప్రార్థన చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈనాటి ఆనవాయితీ ఏమనగా సూర్యోదయానికి ముందే ప్రభాత కాలంలో వేకువ జామున నిద్ర లేవడం, కాలకృత్యాదులు తీర్చుకోవడం, తైలాభ్యంగన స్నానం చేయడం. అభ్యంగన స్నానము అంటే ఒళ్ళంతా నలుగు పెట్టుకొని తలకు నూనె రాసుకొని స్నానం చేయటం. ఏం నూనె రాయాలో కూడా శాస్త్రం చెప్పింది. తైలాభ్యంగన స్నానం అని చెప్తున్నది జ్యోతిష్య శాస్త్రం. తైలము అంటే నూనె అని సాధారణ పరిభాషలో మనం అనుకుంటూ ఉంటాం. అన్ని నూనెలు తైలాలు కావు. కొబ్బరి నూనె తైలం కాదు, ఆముదం తైలం కాదు. తిలాలు అంటే నువ్వులు, నువ్వుల నుంచి తీసినటువంటి నూనెనే తైలము అంటాం. ఆ తైలాన్ని తలకు రాచుకొని స్నానం చేయాలి. ఏమిటి దీని ప్రత్యేకత అంటే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మనందరికీ లక్ష్మి కావాల్సిందే కదా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా
శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనిత లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. లక్ష్మీ సంపన్నత లేనిది మనం ఏ పని చేయలేం. ధనం మూలం ఇదం జగత్. అలాంటి ధనప్రాప్తి మనకు కలగాలి అంటే ఈ ఉగాది పండగ రోజున తప్పనిసరిగా తైలాన్ని శిరస్సుకు మర్దన చేసిన రోజున ఆ అమ్మవారు బగళాముఖి అమ్మ మనకు ఆ సంపూర్ణమైన అనుగ్రహాన్ని అందిస్తుంది. నీరనగా గంగ, లక్ష్మీదేవి యొక్క పార్వతీదేవి యొక్క, గంగ అంటే పార్వతి కదా, వారిద్దరి అనుగ్రహం కూడా ఆ రకంగా మనకు సంప్రాప్తిస్తుంది. మూడవ అమ్మ ఉన్నది సరస్వతీ మాత. ఆమె అనుగ్రహం ఈనాటి పంచాంగ శ్రవణం చేయటం ద్వారా మనందరికీ సంపూర్ణంగా పుష్కలంగా లభిస్తుంది అని మన పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి పంచాంగాన్ని ఈరోజు మనం శ్రవణం చేద్దాం. ఈ పంచాంగాన్ని పఠించే ముందు ఉగాది యొక్క సాంప్రదాయం మనం తెలుసుకున్నాం. ఉగాదిలో ఈరోజు మనం కేవలం కొత్త బట్టలు వేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, స్నేహితులతో కలిసి సరదాగా తిరగడం అనేటువంటి ఒక భావనలో మారుతున్నటువంటి ఆధునిక సమాజంలో ఈరోజు మనం ఉన్నాం. కానీ సుప్రభాతంలో ఉగాది రోజున చేయాల్సిన ఒక ధర్మ నిరతి ఏమనగా, పూర్వకాలంలో ప్రతి ఇంటి ముందు కూడా ఒక ధర్మ స్తంభాన్ని ప్రతిష్ఠించేవాళ్ళు ఉగాది రోజున. భారతీయుడైనటువంటి నేను, హైందవుడైనటువంటి నేను, సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి నేను, ఋషుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి ప్రాప్తుడైనటువంటి నేను, శ్రీరామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నాం. అలాంటి ధర్మము మూర్తీభవించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి ఈ నేల మీద నివసించేటటువంటి నేను, సత్యహరిశ్చంద్రుని వంటి మహాత్ములు ఎంతో మంది ప్రతిష్ఠించినటువంటి సత్యనిష్టను కాపాడటములో నేను బద్ధుడనై, న్యాయానికి ఒక మూర్తినై, ప్రతీకనై, ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని ప్రతిష్ఠింప చేస్తాను అని ఒక పూనికతో ఇంటి ముందు ఉగాది పండగ రోజున పొద్దున్నే ఒక ధర్మ స్తంభాన్ని, ఒక జెండాని ఎగురవేసేవాళ్ళు. మనమైతే ఉత్సవాల్లో, పండగలు జరుపుకుంటున్నప్పుడు, దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ధ్వజారోహణం చేస్తాం. ఇది కూడా అంతే. ఉగాది రోజున ధర్మానికి, న్యాయానికి, సత్యానికి ప్రతీకగా నా ఇంటి ముందు నేను ఈ ధర్మ స్తంభాన్ని ప్రతిష్ఠిస్తున్నాను. అంతటితో ఆగను. వీటిని నేను ఈ ప్రపంచంలో ప్రజలందరి యొక్క యోగక్షేమాలు కోరినటువంటి వాడనై అనుసరింప చేస్తాను అనే ఒక ప్రతిజ్ఞతో చేస్తాను. ఆ తర్వాత విభవం కొలది ఉన్నంతలో కొత్త వస్త్రాలు ధరించి ఇష్టదేవతను ప్రార్థన చేసుకొని దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమై ఉగాది పచ్చడిని స్వీకరించి, తద్వారా ఆ సంవత్సరం అంతా కూడా మనం ఆయురారోగ్యాలతో ఆనందమయంగా మన జీవితాన్ని గడపాలి అనేటువంటి సంకల్పాన్ని పూని ఉంటాం. ఇక ఉగాది అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఇది ఎంతకాలం నుంచి ఉన్నది అనేటటువంటిది చర్చ మనందరికీ తెలిసినటువంటిదే. ఋషీశ్వరులు చెప్పినటువంటి దాన్ని బట్టి, ధర్మసింధువు చెప్పినటువంటి దాన్ని బట్టి సత్యయుగం, త్రేతాయుగం వీటికంటే ముందే ఉగాది పర్వదినాన్ని జరుపుకోవటం ఆనవాయితీగా ఉన్నది అని వేదాలు చెప్తూ ఉన్నాయి.
ద్వాపర యుగంలో జరుపుకున్న దీపావళి కంటే ముందే ఈ ఉగాది పండుగ జరుపుకోవటం ఉన్నది అని చెప్పి మన వేదాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి ఉగాది పర్వదినాన్ని తెలుగువారమైనటువంటి మనమే కాక దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఒక్కొక్క పేరుతో వాళ్ళ ఆచారం ప్రకారం జరుపుకుంటూ ఉన్నాం. అలాంటి ఉగాది పర్వదినం రోజున ఇవాళ మనం ఈ పండుగ యొక్క విశేషాలను వింటూ పంచాంగ శ్రవణం చేయడానికి ఉద్యుక్తులమైనాం. మనమంతా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళమై పుట్టడం, తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యం, తెలుగు భాషలో ఉన్నటువంటి తీయదనం, తెలుగు వేషధారణలో ఉన్నటువంటి గొప్పతనం ప్రపంచంలో మరి ఎక్కడా కూడా లేదన్నమాట. దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెనుగ కండ ఎల్లండ్రుపుల్గొల్లువ బాసాళి ఎరుగవే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తున్నది. ఈ తెలుగు పద్యాల మాధుర్యం మా మిత్రుడు కృష్ణకిషోర్ గారు ఇక్కడ మీకు వినిపిస్తూనే ఉన్నారు. ఆ తెలుగు వాళ్ళమైనందుకు మనమందరం గర్విస్తూ ఉగాది పచ్చడిని స్వీకరించాం. షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఆ ఉగాది పచ్చడి మనలోని అరిషడ్వర్గాలను పారత్రోలాలని, తీపి, చేదు, ఉప్పు, కారం, పులుపు, వగరు ఈ ఆరిటితో మిళితమైన ఉగాది పచ్చడిని మనం అంతా ఇళ్ల దగ్గర స్వీకరించాం. అమ్మవారి ప్రసాదంగా అర్చక స్వాములు అందించారు, ఇక్కడ కూడా స్వీకరించాం. దీని భావం ఏమనగా పుల్ల పుల్లగా, తీయ తీయగా, వగరు వగరుగా, చేదు చేదుగా, ఉప్పుగా, కారం కారంగా నాలుగు రుచి చూపించాం అనుకోవటం కాదు పెద్దలారా. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి అంతఃశత్రువులను పారత్రోలి ఆ ప్రసాదంలో ఉన్నటువంటి మాధుర్యంలాగా మన జీవితాన్ని ఆనందమయం, సంతోషమయం చేసుకోవాలి అనేటటువంటిది దాని యొక్క అంతరార్థం, దాని తాత్పర్యం. ఇక పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం అనగా పంచాంగాన్ని ఈరోజు వినడం. ఎందుకు వినాలి? నేను చేసేది పంచాంగ పఠనం, మీరు చేస్తున్నది పంచాంగ శ్రవణం. నాకు ఒక సౌలభ్యత ఉన్నది. పంచాంగ శ్రవణంతో పాటు పంచాంగ పఠనం కూడా నేను చేస్తూ ఉన్నా. నేనేం మాట్లాడుతున్నానో నాకు వినపడుతున్నది కాబట్టి అది శ్రవణం. మీరు చేస్తున్నది పంచాంగ శ్రవణం, మీకు నేను వినిపించేది పంచాంగ పఠనం. ఈ రకంగా మీ అందరితో మమేకమై మీలో నేను ఒకడినిగా, అమ్మవారి ముద్దు బిడ్డడిగా ఇక్కడ కూర్చోవడం నా పురాకృత సుకృతంగా, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి భాగ్యంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, నా గురించి నేను సోత్కర్ష చెప్పుకోవడం కాదు. వేల మంది ఉన్న సభలో ఉపన్యసించా, వేళ్ల మీద లెక్కబట్టినంత కలిగినంత ప్రేక్షకులున్న చోట ఉపన్యసించా. రమారమి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రవచనకర్తగా, ఒక కవిగా, ఒక రచయితగా, ఒక గాయకుడుగా 1000కి పైగా సభల్లో నా వాణ్ణి వినిపించా. వీటన్నింటికంటే కూడా మొట్టమొదటిసారి అమ్మవారి అంకం మీద, అమ్మవారి కనుసన్నల్లో బగళాముఖీదేవి మాత యొక్క అనుగ్రహంతో ఇక్కడ కూర్చోవడం నా తనువెల్లా పులకించినంతటి మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించినటువంటి ఈ చందోలు గ్రామ ప్రజానీకానికి, అమ్మవారి పాలక మండలి సభ్యులకు, మీ అందరికీ మరొకసారి నా యొక్క ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజెప్తూ, ఈ పంచాంగ
శ్రవణానికి ముందుగా ఈ అసలు పంచాంగం యొక్క విశిష్టత. శ్రీ కళ్యాణ గుణావకం రిపుహరం దుస్వప్న దోషావకం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణా ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. పెద్దలారా, ఈ శ్లోకాలన్నీ కంఠస్థంగా మా నోటికి వచ్చినప్పటికీ కూడా ఈ వేదిక మీద వాటిని ఒక్క దోషం కూడా దొరలకుండా చూసి చదవటమే ధర్మం. అపశబ్దాలు ఆలయ ప్రాంగణంలో పలకకూడదు. అపశబ్ద ప్రయోగస్తు రౌరవం భవే అని శాస్త్రం. తప్పుడు పదాలు, తప్పుడు అక్షరాలను అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, పండిత సభలో, పెద్దల సమూహంలో కూర్చున్నప్పుడు ఉచ్చరిస్తే భయంకరమైన రౌరవం అనే నరకం ప్రాప్తిస్తుంది అని శాస్త్రం చెప్తున్నది. అందుకని ఇలాంటి అతి ముఖ్యమైన శ్లోక పారాయణం చేసేటప్పుడు నా నోటికి వచ్చినాయి కదా అని చూడకుండా చదవకూడదు. శ్రీ కళ్యాణ గుణావకం. మనమందరం ఇవాళ ఇక్కడికి ఎందుకు రావాలి, ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, సంపత్కరమైనటువంటి, శోభాయమానమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, 10 మంది మెచ్చేటటువంటి సద్గుణాలను మనకు ఆవహింపజేస్తుంది ఈ పంచాంగ శ్రవణం. రిపుహరం, మన శత్రువులందరినీ కూడా నిర్మూలనం చేస్తుంది. శత్రువులు అనగా మన ఇంటి ముందు వాడో, మన ఇంటి వెనకవాడో, మన పొలం దున్నుకున్నవాడో కాదు. మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటటువంటి రిపులు, శత్రువులు, వాళ్ళని లేకుండా చేస్తుంది. దుస్వప్న దోషాపకం, చెడ్డ కలలు కన్నప్పుడు మనస్సంతా వికలమై కొంతకాలం పాటు మనం అన్యమనస్కంగా ఉంటాం. అలాంటి దుస్వప్న ఫలితాల ద్వారా మనస్సులో కలిగేటటువంటి గ్లానిని తొలగింపజేసే అటువంటిది ఈ పంచాంగ శ్రవణం. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. కాశీకి వెళ్ళి గంగా నదిలో స్నానం ఆచరిస్తే ఎలాంటి విశేషమైనటువంటి పుణ్యం వస్తుందో ఈ పంచాంగ శ్రవణాన్ని ఉగాది రోజు చేయడం వల్ల అలాంటి పుణ్యము వస్తుంది అని శాస్త్రవచనం. మనం ఎవరం బాధపడక్కర్లే. కాశీకి వెళ్ళలేదే, ఒక్కసారైనా గంగలో మునగలేదే, నేను పాపాత్మున్నేమో అని అనుకోకర్లా. కేదారాది సమస్త తీర్థములను కోరిక చూడపోనేటికి కాగా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు భావింప జ్ఞానలక్ష్మి దారిద్రులుగారే లోకులకట శ్రీకాళ హస్తీశ్వర. అందుకని పంచాంగం చెప్పడానికి వచ్చిన శర్మ గారు గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం అన్నారు కదా, అయ్యో మనం చేయలేదేమో, మనకు పాపమేమో అనుకోక్కర్లేదు. మన మనస్సులో సంకల్పం ఉంటే హరహర మహాదేవ, హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే అని ఆ స్నాన జలాన్ని మన నెత్తిన చల్లుకుంటే కాశీ విశ్వేశ్వరుడి సమక్షంలో అన్నపూర్ణాదేవి పాద గంగను మన నెత్తిన చల్లుకున్నట్లే. అటువంటి మహత్తరమైనటువంటి పుణ్యం ఈ పంచాంగ శ్రవణం వల్ల వస్తుంది. గోదాన తుల్యము నృణాం. మనకు గోదానం చేస్తే, 1000 గోవులను బ్రాహ్మణుడికి దానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో ఈ పంచాంగ శ్రవణం వల్ల అలాంటి పుణ్యం వస్తుందిట. ఆయుర్వర్ధితం ఉత్తమం. ముఖ్యంగా మనకు వనకూరాల్సినటువంటి భాగ్యము పంచాంగ శ్రవణం ద్వారా ఇది. ఆయుర్వర్ధితం ఉత్తమం. మన ఆయుష్ వృద్ధి చెందాలి,
ఇవాళ రకరకాలైనటువంటి కలుషితమైనటువంటి ఆహారాలను స్వీకరించి, కలుషితమైనటువంటి పదార్థాలను స్వీకరించి ఆయుష్ను హరింపజేసుకుంటూ రోగగ్రస్తులమై దినదిన గండంగా ఈ జీవితాలను ఈడ్చుకుంటూ వస్తున్నాం. అలాంటి దురవస్థలన్నీ కూడా పంచాంగ శ్రవణం వల్ల పోతాయి అని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. శుభకరం సంతాన సంపత్ప్రదం, అనేక శుభాలు కలిగించేటటువంటిది. సంతానలేమి చేత బాధపడేటటువంటి వాళ్లకు సంతాన భాగ్యాన్ని కలిగించేటటువంటిది. పుత్రులు లేనటువంటి వాళ్లకు పుత్రుల్ని కలిగింపజేసి పున్నామ నరకాల నుండి కాపాడగలిగినటువంటిది పంచాంగ శ్రవణం అని చెప్తున్నారు. కాబట్టి ఇన్ని మంచి పనులకు సాధనమైనటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని హాయిగా ఆనందభరితమైనటువంటి హృదయాలతో పులకాంకితులైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళమై అమ్మవారి సమక్షంలో అన్య మనస్కులు కాకుండా ఆలకించండి, ఆశీర్వదించండి అని చెప్తూ తిథేశ్చ శ్రియమాపునోతి. పంచాంగం 5 అంగాలు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. మనకు శరీరం యొక్క అంగాలు ఉన్నట్లే ఈ పంచాంగం అనేటువంటి మూర్తికి కూడా 5 అంగాలు ఉన్నాయి. అవి ఏమనగా తిథి, వార, నక్షత్రాలు, యోగ, కరణాలు. ఏమిటి వాటి వల్ల అంటే తిథేశ్చ శ్రియమాపునోతి, వారాదాయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాద్రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. తిథిని గురించి తెలుసుకోవటం వల్ల మనకు సంపదలు వనగూరుతాయి. పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకొని గబగబా పోయి హోటళ్ల మీద పట్టం చేస్తూ ఉన్నారు వాళ్ళ యువతరం అంతా. అట్లా కాకుండా స్నానం చేసి ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని మన సాంప్రదాయం ప్రకారం మనందరిళ్లలో పంచాంగాలు ఉన్నాయి. లేదంటే ఇందాక మనం చెప్పుకున్న ఆ ఆంగ్ల క్యాలెండర్లు ఉన్నాయి. వాటిల్లో కూడా పాపం వాళ్ళు తిథి, వారము, నక్షత్రం అన్ని ఇస్తూనే ఉన్నారు. ఆనాటి తిథి ఏమిటి? నేను అతి ముఖ్యమైనటువంటి పని మీద వ్యాపార నిమిత్తం బయటికి వెళ్తున్నాను, వ్యవసాయ నిమిత్తం బయటికి వెళ్తున్నాను, ఏదో ఒక మహత్తరమైన కార్య శోధన కోసం బయటికి వెళ్తున్నాను. కాబట్టి వాళ్ళ తిథి ఏంటి? ఆ తిథి గురించి తెలుసుకోవటం వల్ల శ్రీయం సంపదలు వస్తాయి. వారం వల్ల ఈనాటి వారం ఏంటి అని మనం తెలుసుకొని ప్రవర్తించటం వల్ల ఆయురారోగ్యాలు సంపూర్ణంగా వర్ధిల్లుతాయి. ఈనాటి నక్షత్రం ఏమిటి అని తెలుసుకోవటం వల్ల మనం చేస్తున్నటువంటి పాపకర్మలు తెలుసో చేయకో, మనకు తెలియకో మనకు సంప్రాప్తించేటటువంటి పాపమంతా హరిస్తుందని, యోగం వల్ల రోగాలు పోతాయని, కరణం దానివల్ల కార్యసిద్ధి, మనం ఏ కార్యక్రమం ప్రారంభించుకున్నా అది దిగ్విజయంగా పరిపూర్తి అవుతుంది అని చెప్తూ తిథి, వార, నక్షత్ర, యోగ కరణాత్మకమైన పంచాంగాన్ని ఉగాది పర్వదినాన ఈరోజు మనం ఆకర్ణిస్తూ ఉన్నాం. ఇక మనందరికీ వచ్చినటువంటి ఒక ప్రధానమైన సమస్య ఆలోచిస్తే, ఈ సంవత్సరం పేరు పరాభవ, శ్రీ పరాభవ నామ సంవత్సరం. లౌకిక వ్యవహారంలో మనం అందరం ఆలోచించుకునేది పరాభవం అనగానే అవమానం. అబ్బో ఈ సంవత్సరం అంతా మనకు అవమానాలేనేమో అని తార్కిక దృష్టితో, పారమార్థిక దృష్టితో ఆలోచన చేస్తే శ్రీ పరాభవ నామ సంవత్సరము అత్యంత 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 పరమ పవిత్రమైనటువంటి సంవత్సరం. పరాభట్టారక, పరాదేవి, పరాత్పరా అంటాం మనం భగవంతుడిని ప్రార్థన చేసేటప్పుడు. లక్ష్మీ సహస్రనామంలో కూడా పరాభట్టారిక అంటాం. పరా అంటే అంతులేని, కడలేని, మహోన్నతమైన. పరాభవం కాదు, పర అభవ. భవము అనగా సంసారం. ఈ సంసారాన్ని ఈడటానికి అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొంత పాపము, కొంత పుణ్యం. అలా మన సంసారం అంటేనే గొప్ప పాప పంకిలమైంది అని చెప్తాం.
ఇది భవము కాదు, అభవం, పుట్టుక లేనిది. పాపము అనేటటువంటి పుట్టుక అసలు ఈ సంవత్సరానికి లేదట. మహోన్నతమైనటువంటి పాపరాశికి దూరంగా ఉన్నటువంటి పుణ్యాలకు ఆలవాలమైనటువంటి సంవత్సరము ఈ పరాభవ నామ సంవత్సరం. మిత్రులారా, కాలం అనేటువంటిది మహోన్నతమైనది, ఆగనటువంటిది. సూర్యనారాయణుడి యొక్క గమనం చేతనే ఈ కాలాన్ని మనం లెక్కలు చేసుకుంటూ ఉన్నాం. కాలానికి ఎక్కడా కూడా నిలకడ అనేది, ఫుల్ స్టాప్ అనేది లేదు, జరుగుతూనే ఉంటుంది. నిన్న జరిగింది, ఇవాళ జరుపుకుంటున్నాం, రేపు జరుగుతుంది కదా. అందువల్ల కాలంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. ఎండ వెనుక వాన మిగుల హర్షమునిచ్చు, రేయి వెనుకే పగలు హాయినిచ్చు, బాధ వెనుకే సుఖము బహుళమై చెలగురా అన్నాడు మహాకవి. నిన్న ఉన్నది వాళ్ళు ఉంటుందని లేదు, ఇవాళ అనుభవించే కష్టం రేపు అనుభవిస్తామని లేదు. సంవత్సరం బట్టో, సంవత్సరం పేరు బట్టో మనం భయపడాల్సిన అవసరం లేదు. 60 సంవత్సరాలు ఉన్నాయి మనకు, ప్రభవ దగ్గర నుంచి అక్షయ దాకా. 60 సంవత్సరాల్లో చాలా సంవత్సరాలు పేర్లు వింటేనే గజగజ వణికిపోయే పేర్లు కూడా మనం చూసాం. విరోధి, వికృతి, ఖర, రాక్షస, ఇవన్నీ కూడా మనం జరుపుకున్న 60 సంవత్సరాలలో పేర్లే కదా. ప్రభవ నుంచి అక్షయ దాకా 60 సంవత్సరాలు. నారద మహర్షికి ఈ మానవులను చూస్తే అబ్బా అబ్బా చాలా చాలా అసూయ కలిగిందిట. అబ్బా, వీళ్ళేంటి ఇంత వైభవం, ఇంత ఇంత గొప్ప గొప్పగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు వీళ్ళు. నేను ఎప్పుడు చూసినా నారాయణ 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 అని ఈ వైకుంఠంలోనేనా? ఈ మానవుల వంటి సుఖాలు, సంపదలు, ఐశ్వర్యాలు, భోగాలు నాకెప్పుడు వస్తాయా అని పరితపించాట. విష్ణుమూర్తి చూశాడంతా. ఒక యోగ మాయ చేత ఆయనలో ఒక మానవత్వాన్ని కల్పించాడు. ఒక స్త్రీమూర్తిగా జన్మించాడు నారద మహర్షి. వివాహం కూడా చేసుకున్నాడు, 60 మంది సంతానాన్ని కన్నాడు. కాలవశం చేత ఆయనకు పుట్టిన 60 మంది సంతానం కూడా నశించారు. నారద మహర్షి వైకుంఠవాసుని గురించి మొరబెట్టుకున్నాడు. స్వామి, నిరంతరము నీ పాదపద్మాలను పూజించిన వాణ్ణి, నీ పాదపద్మాలను సేవించిన వాణ్ణి, నాకేమిటి ఇలా జరిగింది, నా పుత్ర శోకం ఎలా తీరుతుందంటే ఆయన చెప్పాడు, నాయనా, నీ పుత్రులు మామూలు పుత్రులు కారు, వాళ్ళకు శాశ్వతత్వాన్ని కల్పిస్తా నేను. కాలచక్రంలో నీ 60 మంది సంతానం కూడా 60 పేర్లతో 60 సంవత్సరాలుగా వర్ధిల్లుతారు. ఈ 60 సంవత్సరాలు అంతమవటం అనేది ఉండదు. ఆ చంద్రార్కం, ఈ ప్రకృతి, ఈ పృథివీ, ఈ భూమి, ఈ ఆకాశం, ఇవన్నీ ఉన్నంత కాలం వరకు కూడా అది పరిభ్రమిస్తూనే ఉంటాయి. 60 తర్వాత మళ్ళీ 60, 60 తర్వాత మళ్ళీ 60, నువ్వేం దుఃఖించాల్సిన పని లేదు అని చెప్పాడు. అలాగా ఈ 60 సంవత్సరాలు వచ్చినాయి. ఆ 60 సంవత్సరాలలో ఇవాళ జరుపుకుంటున్నది మనం పరాభవ నామ సంవత్సరం. ఈ ఉగాది రోజున మనమంతా కూడా చాలా ఉత్సుకతతో ఉన్నాం. మనకు ఎలా ఉంది ఈ సంవత్సర యోగం అంతా, ఈ పంచాంగం మనకేం చెప్తూ ఉన్నది అని మనం ఆకలింపు చేసుకుంటూ, ఇందులో కొన్ని రాసుల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉన్నట్లుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి కాస్త వెనకబాటుతనం ఉన్నట్లుగా జ్యోతిష్య శాస్త్రం చెబుతూ ఉంటుంది. అయినా మనం కలత చెందాల్సినటువంటి అవసరం లేదు మిత్రులారా. దేవుడి కంటే గొప్పవాళ్ళమా మనం? శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ జగత్తుకే గురువు ఆయన. ఆ గురువు మనకు జ్ఞాన బోధ చేస్తాడు. ఆయనకే పుట్టినప్పటి నుంచి గిట్టేటంత వరకు కూడా కష్టాలు తప్పలేదు. చెరసాలలో పుట్టాడు,
పూతన పాలు తాగాడు, చక్రాసురుడితో శకటాసురుడితో పోరాటం చేశాడు, కంసుడితో ఎంతో ఇది చేశాడు, కాళంగి నదిలో ఎంతో 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 కాళీయ మర్దనం చేసి ఆయన శ్రమించాడో మనం చూశాం. భగవంతుడికే కష్టాలు తప్పలే, మనకు తప్పుతాయా? జగత్ కళ్యాణ కారకుడైనటువంటి వాడు, పితృవాక్య పరిపాలకుడైనటువంటి వాడు, గృహస్థులందరిలోకి మేటి గృహస్థు, సోదరులందరిలోకి గొప్ప సోదరుడు, బిడ్డలందరిలోకి గొప్ప బిడ్డ శ్రీరామచంద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్న అలాంటి శ్రీరామచంద్రుడు ఎన్ని కష్టాలు అనుభవించారో మనం చూశాం. ఆ మహానుభావుడి యొక్క, ఆ దివ్య పురాణ పురుషుడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నవమి రోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. వాళ్లకు తప్పని బాధలు, వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? మనకు తప్పుతాయా? కానీ ఈ పంచాంగం ద్వారా మన గ్రహాల్లో, మన జాతకాల్లో ఎలా ఉన్నదో దాన్ని ముందుగానే తెలుసుకుంటూ కంగారు పడకుండా, కుంగిపోకుండా జాగ్రత్త పడడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఈ పంచాంగం మనకు సెలవిస్తూ ఉంది. రోడ్డు మీద వెళుతూ ఉంటాం, అక్కడ ఒక బోర్డు, కాషన్ బోర్డు ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ ఎహెడ్, మీరు ముందుకెళ్తున్నారు, అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని. స్పీడ్ బ్రేకర్ ఉందని చదివిన తర్వాత కూడా మనం 80 కిలోమీటర్ల వేగంతో పోవు, తగ్గించుకుంటాం. వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి, జలుబులు, జ్వరాలు, దగ్గులు, పడిశాలు వస్తాయి అని మనకు హెచ్చరిక చేస్తూ ఉంది వైద్య శాస్త్రం. వెంటనే మనం దానికి తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటూ ఉన్నామా లేదా? తీసుకున్నామా లేదా? వీధిలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి, రోజు 10 మందిని 20 మందిని కరుస్తున్నాయి, జాగ్రత్త అని చందోలు గ్రామ ప్రజలందరికీ ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. అయ్యో అని మనం జాగ్రత్త పడి ముందు ముందు జాగ్రత్తగా ఉంటున్నామా లేదా? అలాగే ఈరోజు కూడా మనం ఏమాత్రం కలత చెందకుండా జీవితానికి కావలసినటువంటి పరిష్కారాన్ని కూడా శాస్త్రం మనకు తెలియజేస్తున్నది కాబట్టి వాటిని కూడా మనం తెలుసుకుంటూ ముందుకు వెళదాం. ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో, శ్రీ పరాభవ నామ సంవత్సరం 19/3/2026 చైత్ర శుద్ధ పాడ్యమి, వసంత ఋతువు, గురువారం, బృహస్పతి వారం, గురువారం బ్రహ్మాండమైనటువంటి దినం వారాల్లో. అలాంటి గురువారం నాడు ఈ ఉగాది మనకు ప్రవేశించింది. ఈ సంవత్సరంలో రాజు గురుడు. గురువు శుభకారకుడు, జ్ఞానప్రదాత, ముందు చూపు కలిగినటువంటి వాడు, మనకు అన్ని రకాల తోడ్పాటును అందించేటటువంటి వాడు. గురుగ్రహం ఈ సంవత్సర కాలం మొత్తానికి రాజుగా వ్యవహరిస్తూ ఉంటాడు. మంత్రి కుజుడు, అది ఒక దుష్టగ్రహం. మంచి గ్రహాలు ఉంటాయి, దుష్టగ్రహాలు ఉంటాయి. మంచి చెడు రెండు సమ్మిళితమై ఉంటాయి మనలోనే. లోకా సమస్తాః సుఖినో భవంతు అనుకోవాలి మనం. లోకే జనా బహుధా సంతి సాధుత అసాధుత ఇతి అని. ఈ లోకములో అనేక రకాలైన ప్రవృత్తులు కలిగిన వాళ్ళు ఉంటారు. సజ్జనులుగా మెలిగే వాళ్ళు ఉంటారు, దుర్జనులుగా మెలిగే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేయాలంటే వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ లోకా సమస్తాః సుఖినో భవంతు అని కోరుకోవాలి. ఈ సంవత్సరం కుజుడు మంత్రి, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి బుధుడు, సస్యాధిపతి శుక్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి గురుడు ఒకటి చేత ఈ నవనాయకులలో 7 గ్రహాలు, 7గురు నాయకులు మంచి శుభదృష్టి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. చక్కని పరిపాలనా దక్షతతో మనందరి మీద శుభదృక్కులు ప్రసరింపజేసి ఆనంద నిలయంగా మనల్ని, మన గృహాలను మార్చగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. 2 ఆధిపత్యాలు మాత్రమే పాపులుగా ఉన్నారు. దానివల్ల మనం పెద్దగా కలత చెందాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఈ సంవత్సరం అంతా
ప్రభుత్వం వారు నడిపేటటువంటి కార్యక్రమాలన్నీ చాకచక్యంతో సమర్థవంతంగా పరిపాలించబడతాయి. నూతన విద్యా విధానం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చింది. AI లాంటి అధునాతిక సాంకేతిక పెరిగింది. అయినప్పటికీ కూడా దేశము, రాష్ట్రము, ప్రపంచము అన్నీ కూడా సుభిక్షంగానే ఉంటాయి. క్రీడాకారులకు సన్మానాలు చేయటాలు, ప్రోత్సహించడాలు ఈ సంవత్సరంలో జరుగుతూ ఉంటాయి. వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు, విశిష్ట సేవ చేసిన వారికి బిరుద ప్రదానాలు, పారితోషికాలు వసంగటం కూడా జరుగుతుంది. శాంతి భద్రతలు కాపాడేటటువంటి బాధ్యత కూడా నాయకులు తీసుకోవాలి. దేశము ప్రథాస్థానంలో నిలవటం కోసం, ప్రపంచం చాలా ఉడుదుడుకులుగా ఉన్నటువంటి ఈ కాలంలో భారతదేశాన్ని అగ్రస్థాయిలో నిలపటం కోసం మనమందరం కూడా మన పాలకులకు చేయూతనిస్తూ సుస్థిరమైనటువంటి సుపాలన అందించేదానికి మనం అందరం కూడా కర్తవ్య కంకణం కట్టుకొని ఉండాలి అని ఈ సంవత్సరం అంతా కూడా మనకు చెప్తుందన్నమాట. అలాగే సినీ, రాజకీయ రంగాల ప్రముఖులకు కూడా చాలా బాగుంటుంది. పశుపక్షాతులన్నీ సుభిక్షంగా ఉంటాయి. మేఘాలన్నీ సుభిక్షంగా వర్షిస్తాయి. సస్యశ్యామలం అవుతుంది ఇది దేశమంతా. ఆహార ధాన్యాలు కూడా పుష్కలంగా పండుతాయి. ఎక్కడ నీటికి కొరత లేదు, సమృద్ధిగా ఉంటుంది, సువృష్టి ఉంటుంది. ఎవరో కొన్ని పంచాంగాల్లో అది బాగుండలేదు, ఇది బాగుండలేదు అని ముందరి కాళ్లకు బంధాలు వేసేటటువంటి కుహన పంచాంగకర్తలు కూడా ఉంటారు. వాటిని మనం ఏం పట్టించుకోకర్లేదు. చక్కటి మానసికమైన స్థైర్యంతో, ధైర్యంతో, ఆనందకరంగా ఈ ఉగాదిని మనం పర్వదినాన్ని గడుపుకుందాం. మిత్రులారా, మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి రాశి ఫలాల్లో ఒక 5 నిమిషాల్లోకి నేను రాశి ఫలాల్లోకి తీసుకెళ్తా. ఈ వేదిక మీద కూర్చున్న తర్వాత ఏదో కాలం దొర్లించడం కాకుండా సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని అందించడం, ఒక పండితుడిగా ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు, ఒక కవిగా, భక్తుడిగా, అమ్మవారి భక్తుడిగా మీకు అందించడం నా బాధ్యతగా చెప్తున్నాను. భారతదేశంలో ఎక్కడా కూడా గ్రహణాలు లేవు మనకు. ప్రతి సంవత్సరం గ్రహణాలు వస్తుంటాయి. సూర్యగ్రహణం అని, చంద్రగ్రహణము అని. ఈ సంవత్సరం మనకు ఏ రకమైనటువంటి గ్రహణాలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ లేవు. అలాగే 17/7/2026 ఆషాఢ శుద్ధ తదియ తత్కాల చవితి శుక్రవారం ఉదయం 11:53 రవి కర్కాటక రాశి యందు ప్రవేశించడం చేత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అలాగే 14/1/2027 పుష్యశుద్ధ షష్ఠి తత్కాల సప్తమి గురువారం రాత్రి తెల్లవారితే 3:02 రవి మకర రాశి యందు ప్రవేశించడం చేత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతున్నది. 14/1/2027 భోగి పండగ, 15/1/2027 సంక్రాంతి పండగ, 16/1/2027 కనుమ పండగ. ఇవి ఈ సంవత్సరం మనకు వచ్చేటటువంటి పండుగలు. నక్షత్ర రీత్యా ఈ సంవత్సరాల్లో ఫలితాలు: అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ వస్త్రాభరణాలు, వాహన ప్రాప్తి కలుగుతుంది నక్షత్రాల వారికి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం వారికి కాస్త అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ముందు జాగ్రత్త పడితే మంచిది. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట వీళ్ళందరికీ కూడా కాస్త అనారోగ్యం చెబుతున్నారు, గమనించుకొని వ్యవహరించాలి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర వారికి చిన్న సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. సమస్యల్ని అధిగమించడమే మానవుడి యొక్క కర్తవ్యం. ఆ సమస్యల నుంచి మనకి బయటపడేయటానికి మనందరినీ కన్నా తల్లి అమ్మ బగళాముఖి అమ్మవారు ఉన్నారు కాబట్టి కలత చెందక్కర్లేదు. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర నక్షత్రాల వాళ్ళకి గొప్ప గౌరవము, మర్యాదము, పేరు ప్రతిష్టలు కలుగుతాయి, సన్మానాలు జరుగుతాయి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రం వాళ్ళకి గాయాలు, ప్రమాదాలు జరిగే కొన్ని సూచనలు కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనమేమి కలత చెందాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, ఈ సంవత్సరం మనమందరం ఇక్కడికి రావడంలో ప్రధానమైన ఉద్దేశం ఏమనగా, ఈ పరాభవ నామ సంవత్సర 12 మాసాల కాలంలో
చైత్రము నుంచి ఫాల్గుణం వరకు మన జీవితంలో ఎలాంటి మెట్లు ఎక్కబోతూ ఉన్నాం మనం అనేదాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత మనందరిలో ఉన్నది. అయిపోయింది. మేషరాశి వారికి చెప్తాను. అశ్వని 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, భరణి 1, 2, 3, 4 పాదాలు, వృశ్చిక కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళు మేషరాశి వారండి. వీళ్ళకి ఆదాయం 11, రాజపూజ్యం 2, వ్యయం 5, అవమానం 4. ఆదాయం 11 అంటే ఏదో వచ్చి పడుతుందనో, వ్యయం 2 అంటే 2 ఖర్చు అవుతుందనో అనుకోవటానికి లేదు. ఈ ఆదాయ వ్యయాలు మనం ఎలాగ సమన్వయించుకోవాలంటే, ఆదాయం అనేది అమ్మవారి సేవలో, పెద్దల సేవలో, తల్లిదండ్రుల పాద సేవలో ఎలా తరించి ఎంత పుణ్యాన్ని మనం సమకూర్చుకోవాలి. మనల్ని కన్నా అమ్మా నాన్నలకి గుడి కట్టకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని గుడి మెట్ల మీద కూర్చోబెట్టకుండా ఉండాలి అని అనుకోవడం, ఈ సద్భావనను మనస్సులో ఆకలింపజేసుకోవడం, ఆ భావన పెంపొందించుకోవడం, ఆదాయం మనలో ఉన్నటువంటి పాపాలను ప్రక్షాళన చేసి పవిత్రీభూతులుగా మనం ఉండి పాపాలను ఖర్చు పెట్టడమే వ్యయం. దాన ధర్మాలు చేయటం, పండిత సత్కారాలు చేయటం, ప్రతిరోజు అందుబాటులో ఉన్న దేవాలయాలకు పోవడం, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులను కావడం, పెద్దలు కనపడ్డప్పుడు గౌరవంగా నమస్కారం చేయటం, అది మన సంస్కృతి, మన సాంప్రదాయం. దాన్ని పాటించాల్సిందిగా కోరుతూ, ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ స్థానంలో మీనరాశి యందు లోహమూర్తిగా, రాహువు సంవత్సరాది లగాయితూ శుభరాశి ఎందే ఉండటం చేత కార్యాలకు ఎలాంటి ఆటంకాలు కలగబోవు. మించిన ఖర్చులు, బంధువర్గంతో విరోధాలు, భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధలు కలుగుతాయి అని చెప్తున్నారు. అది మన చేతిలోనే ఉంది. ప్రేమైక స్వరూపిణి అయినటువంటి మన భార్యని, అర్ధాంగిని, మనలో సగభాగం, వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతప్పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాం. ఈ లోకాలను తన కనుసన్నలతో దిగ్విజయంగా పరిపాలించేటటువంటి ఆ మహానుభావుడే తన పత్నికి తనలో సగభాగం ఇస్తే, ఆయన సృష్టిలో మనమెంత, మనం మన భార్యను ఎందుకు కష్టపెట్టాలి అని అనుకుంటే, ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి చాలా ఆనందమయంగా ఉంటుంది. వీళ్ళు ఏమీ కలత చెందాల్సిన అవసరం లేదు. అలాగే వృషభ రాశి ఫలితాన్ని చెప్తాను. ఈ వృషభ రాశి వారు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వాడు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వాళ్ళు. వీళ్లకు ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. కాబట్టి కొంచెం జాగరూకతతో ఉండి మనం సద్భావనతో మంచి మనస్సుతో వ్యవహరిస్తే ఇవేవి కూడా మన దరిచేరవు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ప్రారంభం లగాయితూ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సంవత్సరం దాకా మంచి చెడు 2 ఉంటాయి. మంచి వచ్చినప్పుడు ఏదో మనం ఆనందపడిపోవడం, కాస్త కష్టం కలగగానే దిగాలు పడిపోవడం, ఇవేవి కూడా ఉచితం కాదు. విద్యార్థులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకి, రాజకీయ రంగాల వాళ్లకు, శ్రామిక రంగం వాళ్ళకి, కళాకారులకి అందరికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా అమ్మవారి సేవలో తరిస్తూ, అమ్మవారి పూజలు చేసుకుంటూ, ఏదో ఒక భగవన్నామ స్మరణ చేస్తూ, మీకు నచ్చిన, మీకు వచ్చిన, మీకు తోచిన స్తోత్రాలను పఠిస్తూ మనస్సును భక్తి పారవశ్యంలో ఉంచుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా శుభమే శుభం. సుఖమైనా దుఃఖమైనా ఒకటే నా భావన. నేనైతే అంతే. సుఖమైనా దుఃఖమైనా ఒకటే నా భావన. సఖుడైనా శత్రువైనా ఒకటే నా దీవెన. మన మిత్రుడు కనపడ్డా, మన శత్రువు కనపడ్డా ఒకే భావనతో మనం స్వీకరించగలిగితే సంవత్సరం అంతా ఆనందమయంగా ఉంటుంది. ఇక మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి ఏ రంగంలో ఉన్న వారికైనా కానీ చాలా శుభకరమైనటువంటి యోగం ఉన్నది. సంవత్సరం అంతా విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి.
పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ రంగం కూడా చాలా బలోపేతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా బలం పుంజుకుంటుంది. రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరం కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుంది. సకాల వర్షాలు పడతాయి. పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుంది. రైతులు అందరూ ఆనందమయంగా ఉంటారు. అలాగా కర్కాటక రాశి వారికి, ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. విద్యార్థులు ప్రారంభం నుంచి కూడా చాలా శ్రద్ధగా శ్రమగా చదువుకోవాలి. అన్ని రంగాల వాళ్ళకి చాలా మేలు కలిగించేటటువంటి కాలం ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి ఉన్నది. అలాగే సింహరాశి వాళ్ళకి, ఈ సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 7. ఈ రాశి వారికి ప్రారంభం మొదటి నుంచి కూడా సామాన్యంగా ఉంటుంది. నన్ను అడిగితే అదే చాలా విశిష్టమైనటువంటిది. ఉన్నదని రెచ్చిపోవడం, లేదని కుంగిపోవడం కాకుండా, ఓహో ఈ సంవత్సరం అంతా నేను ఇట్లాగా క్రమబద్ధంగా గడుపుకుంటే నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకుంటాను అనేటువంటి భావనతో జాగ్రత్తగా ముందు చూపుతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే మరొకళ్ళు కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారు, వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 5 ఉంటుందిట, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. నాది కన్యా రాశే, నాకు అవమానం ఏం లేదు. ఈవో గారు పిలిచారు, అమ్మవారి అనుగ్రహం ప్రాప్తింపజేశారు. 1000 వేదికల మీద ఉపన్యాసం చెప్పినటువంటి నాకు ఈ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి దర్శనం, మీ అందరితో కలిసి కూర్చోవటం, ఈ స్వామి ఇచ్చినటువంటి ఈ అవకాశం, ఈ అనుగ్రహం నాకు సంపూర్ణమైనటువంటి మనోధైర్యాన్ని కలిగించినాయి. ఈ సన్మానం ఈ సంవత్సరం అంతా నేను పొందే కొన్ని వేల సన్మానాల్లో కలికి తురాయిగా నేను భావిస్తాను అని మీ అందరికీ విన్నవించుకుంటూ, తర్వాత ఈ కన్యా రాశి వాళ్ళకి, విద్యార్థులకి విద్య యందు చాలా పట్టుదల పెరుగుతుంది. పరీక్షల్లో కృతార్థులవుతారు. అనుకున్న చోట కాలేజీల్లో సీట్లు సంపాదించుకోగలుగుతారు. తల్లిదండ్రులు చాలా ఆనందంగానే గడిపేటటువంటి అవకాశం ఉన్నది. ఎవరు కలత చెందక్కర్లేదు. శ్రామిక రంగం వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు, కళాకారులకి అందరికీ కూడా చాలా బాగుంది. పండితులకు మరీ ముఖ్యంగా కృష్ణ కిషోర్ లాంటి వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక వేదిక, ఏదో ఒక సన్మానం, ఇవన్నీ జరిగే భాగ్యం ఉంది. ఇక తులారాశి వాళ్ళు, ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, కర్షక శ్రామిక వర్గానికి కానీ, వ్యవసాయదారులకు కానీ, పాడి పంటలకు కానీ, స్థలాలకు కానీ, భూములకు కానీ, రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు ఉండవు. మరి పరాభవ అన్నాం కదా, అన్ని ఒడిదుడుకులు ఉంటాయి అనుకున్నాం కదా. మీరేంటి శర్మ గారు ఇలా చెప్తున్నారంటే, ఇక్కడ నవనాయకుల్లో 7 యొక్క దృష్టి శుభదృష్టి ఉన్నది. ఏకోహి దోష గుణ సన్నిపాతే నిమజ్జితిందోహ కిరణేశ్వాంక అన్నాం. చంద్రుల్లో ఒక చిన్న నల్లటి మచ్చ ఉంటుంది. చంద్రుడంతా అమృతం కురిపించే వెన్నెల రాశి. ఆ చిన్న మచ్చ ఎలా గణనంలోకి రావడం లేదో, ఈ పరాభవ నామ సంవత్సరంలో మనకు కలిగేటటువంటి చిన్న చిన్న ఈ ఇక్కట్లు, ఈ బాధలు కూడా మన జోలికి రావు అని చెప్పుకుంటూ, ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి కూడా అన్ని విధాలుగా చాలా యోగదాయకంగా ఉంది. అన్ని రకాల పంటలు బాగా పండుతాయి. ఎర్ర ధాన్యాలు బాగా పండుతాయి. ఎర్ర భూములకు కూడా మంచి గిరాకీ ఉంది. నూనె దినుసులకి ఈ సంవత్సరం బాగా రేట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే మరి ధనుర్రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి అనుభవానికి కష్టం ఫలదాయకంగా ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డామో దానికి తగినటువంటి ఫలితం కూడా
ఈ రాశి వారికి సంవత్సరం వనగూరుతుంది. విద్యార్థులకి ఈ రాశి వాళ్ళకి విద్య యందు కొంచెం ఆసక్తి తక్కువగా ఉంటుంది. పెడద్రవ పడుతూ ఉంటారు, డీజేల పాటలతో నాట్యాలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు గమనిస్తూ వాళ్ళని కాస్త మందలించి చదువుల పట్ల వాళ్ళు వ్యామోహం కలిగేటట్లు, దృష్టి కలిగేటట్లు చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు పుట్టిన నాడు కలుగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అన్నాం. పుత్రోత్సాహం అన్నాం కానీ కొడుకోత్సాహం అనలే. పుత్రోత్సాహం అంటే మనలో ఉన్నటువంటి దాన ధర్మాల గుణాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి వాడు, తండ్రి చేసినటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలను కొనసాగించేటటువంటి వాడు పుత్రుడు. అలాంటి పుత్రులు విద్య యందు పెడత్రవలో పోకుండా మనమే జాగ్రత్త పడితే ఈ సంవత్సరం అంతా చాలా దివ్యంగా ఉంటుంది. అలాగే మకర రాశి వారికి, ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ రాశి వారికి అన్ని విధాలుగా యోగకరంగా ఉంటుంది. రైతులకు కానీ, కర్షకులకు, కార్మికులకు, రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి, వ్యాపారవేత్తలకి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా చాలా యోగ్యంగా ఉంటుంది. పండించే పంటలకు గిట్టుబాటు ధరలు వస్తాయి. పశు సంపద బాగా వృద్ధి చెందుతుంది. పాడి పరిశ్రమ కొత్త పుంతలు దొక్కుతుంది. మనం ఎక్కడా కూడా అవస్థలు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక కుంభరాశి వాళ్ళు, ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి అకారణంగా కలహాలు, మాట పట్టింపులు, చీటికి మాటికి కోపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మంచిది కాదు. కోపమును ఘనత కొంచెమైపోవు. కాబట్టి మన కోపాన్ని మనమే తగ్గించుకొని, మన కోపమే మనకు శత్రువు అని ఎవరికి వాళ్ళం నియంత్రించుకుంటూ, ఆత్మ పరిశీలన చేసుకుంటూ, స్నేహ సౌశీల్యంతో 10 మందికి ఉపయోగపడుతూ ఉంటే మన జీవితం పాటు లోక కళ్యాణానికి కూడా మనం బాటలు వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మిత్రులారా, మనం అందరం మన మనస్సులో ఎలాంటి కల్మషాలను, ఎలాంటి పాప పంకిలమైనటువంటి ఆలోచనలను రానీయకుండా అమ్మవారి సన్నిధిలో ప్రతినబూనాలి. మనం నన్ను ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక చిన్న మాట మాట్లాడినా అది నా దేహానికి గాని నా ఆత్మకు కాదు అని అనుకుంటే మనం మన మనస్సంతా హాయే. తిట్టాడని కుంగిపోవడం, పొగిడాడని ఎగిరెగిరి పట్టమో కాకుండా సమదృష్టితో మనం హాయిగా ఆనందంగా అమ్మవారి సేవలో పునీతమైతే ఈ లోకమంతా కూడా స్వర్గానికి మారుపేరుగా విరాజిల్లుతుంటుందని తెలియజేస్తూ, ఇక చిట్ట చివరిగా మీన రాశి ఫలం. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వాళ్ళకు కూడా శుభాశుభంగా మిశ్రమంగా ఉంది. ఈ సంవత్సరం మొత్తం కూడా ఏమీ బాధపడక్కర్లే. గురువు రాజు కాబట్టి 7 నవనాయకుల్లో శుభదృష్టి కలిగి మంచి దక్షత కలిగినటువంటి గ్రహాలే ఉన్నాయి కాబట్టి మన జీవితాలన్నీ ఆనందమయంగానే ఉంటాయి. విద్యార్థులకు కొంచెం ప్రతిసారి విద్యార్థులు అని చెప్తున్నా, ఎందుకంటే నేను తల్లిదండ్రులకు సంపద పుత్రులే, బిడ్డలే. వాళ్ళని విద్యాధికుల్ని చేస్తే ధనాధికుల్ని చేసినట్లే. మనం విద్య ఉన్న చోట ధనం దానంతటా అదే ఉంటుంది. కాబట్టి విద్యార్థులను కాస్త జాగ్రత్తగా చదివించుకుంటూ ఉండండి. ఉద్యోగస్తులందరికీ కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. ఏమీ శ్రమించాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన పని లేదు. మరి పరాభవం అన్నాం కదా, ఎందుకు ఇంత భయం అంటే కాలం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం మనం. గత సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అనగా ఈ ప్రపంచమంతా, విశ్వమంతా కూడా వసువు ధాతువులు బంగారుమయం అని గత సంవత్సరం యొక్క పారమార్థం. ఎన్ని యుద్ధాలు చూసాము, ఎన్ని ఉపద్రవాలు చూసాము, ఎన్ని సంఘటనలు చూసాము. పేరులో ఏమీ లేదు, యోగములో ఉంది, కాలములో ఉంది. కాలాన్ని జయించలేం మనం. కాలానికి ఎదురీదటమే కష్టాలను, సుఖాలను సమదృష్టితో భావిస్తూ రేపటి కోసం మనం ఉవ్విళ్ళు ఊరకుండా, నిన్నటి దానికోసం
చింతించకుండా వర్తమానంలో ఇప్పటికిప్పుడే మనం ప్రవర్తిస్తూ ఉంటే ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికో పోదాం, ఏదో సంపాదిద్దాం అనే ఆతృత అవసరం లేదు. ఎక్కడో అందనిది ఉందని ఉపేక్షింపకు నేత్రమా, ఎదుట ఉన్నది నీది కాదని ఊరడింపకు మిత్రమా. చిన్న దీపం మేలు కాదా చీకటింట్లో గడపగా, చిన్న దీపం మేలు కాదా చీకటింట్లో గడపగా, రాని దానికి వేయి కన్నులు చూడమెందుకు మిత్రమా. ఎంతలో ఉన్నామో అంతలోనే ఉంటూ 10 మందికి సహాయం చేస్తూ మనం నేర్చిన దాన్ని లోక కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసం వెచ్చించితే మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటామని ప్రార్థన చేస్తూ, అమ్మవారి యొక్క దివ్య కృపా కటాక్షం నా మీద, మీ మీద, మనందరి మీద సంపూర్ణంగా కురిపించాలని, అమ్మవారి అనుగ్రహంతో ఈ దేవాలయ ప్రాంగణంలో అనేక సభల్లో ఉపన్యసించే భాగ్యాన్ని నాకు అమ్మవారు ప్రసాదించాలని నిండు మనస్సుతో కోరుకుంటూ, పెద్దలారా, నాకు తోచిన 4 మాటలు చెప్పాను. వీటిలో మీకు నచ్చేవి ఉండకపోవచ్చు, నచ్చినవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక మహాకవి చెప్పినట్లుగా మా మిత్రుడు నాకు అందించినటువంటి ఒక చిన్న సూచనతో కార్యక్రమాన్ని ముగిస్తా. డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు, మా గురువు గారు, ఆయన ఒక ఆశీస్సిస్తారు మా అందరికీ. నచ్చిన చాలు మీకు, ఇంతమంది ఇంతసేపు విన్నారు కదా, నేనేదో మాట్లాడే. నచ్చిన చాలు మీకు వదనంబులు విచ్చిన చాలు, శారదా సచ్చరితము పడగా జన్మములెత్తగా వేల వేలు, ఏమిచ్చిన ఇయ్యకున్నా, ఏమిచ్చిన ఇయ్యకున్నా మనసిచ్చిన చాలు. శ్రీ సుసత్కృపల పచ్చగనుండు ఇక సెలవా మరి ఇలువాకిలి చూసుకోవలెనా.